ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏదైనా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వచనం పాడుకుందామండి. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది. క్రీస్తు యేసు ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వచనం చూసుకుందామండి. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఈ దినం దేవుని వాగ్దానం అండి. మరి మనం స్వాధీనపరచుకునపోయే దేశం ఏది? పరలోక రాజ్యము. పరలోక రాజ్యము దేవుడు మనకు నిశ్చయముగా ఇవ్వటానికి ఆయన మనకి దివి నుండి భూమికి దిగి వచ్చాడు. సింహాసనము నుండి ఆయన సిలువకు దిగి వచ్చిన కల్వరి ప్రేమ మన ప్రభుది. అదే చెప్తున్నాడండి ఇక్కడ. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఈ దిన వాగ్దానము. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, యేసయ్య, ఈ మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి వాళ్ళతో మాట్లాడి మేమందరం కూడా నీ రాకట్లు ఎత్తబడే గుంపులు ఉండలాగా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.